ఏం రామానాయుడు గారు, మీరు ఒప్పుకుంటారా? కనీసం ఈ యొక్క 10,000 క్యూసెక్లు ఉన్నటువంటి కెపాసిటీ ఉండేటువంటి ఆ పోతిరెడ్డి పాడును రాజశేఖర రెడ్డి గారు కాకుండా ఏ నాయకుడైనా 44,000 సామర్థ్యానికి పెంచేటువంటి ధైర్యము దమ్ము ఉందని చెప్పి మీ తెలుగుదేశం పార్టీలో ఎవరైనా నమ్ముతారా? ఇది ఒక సవాల్ విసురుతున్నా. మీరు 10,000 క్యూసెక్స్ సామర్థ్యం ఉండేటువంటి పోతిరెడ్డి పాడును దమ్మునేటువంటి నాయకుడు కాబట్టి 44,000 క్యూసెక్ల సామర్థ్యానికి పెంచినటువంటి ధైర్యము, రాయలసీమ మీద ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని మరింత లోతుగా అధ్యయనం చేసుకొని లీన్ పీరియడ్లో కూడా ఈరోజు తెలంగాణ వాళ్ళు 800 అడుగుల్లో వాళ్ళ యొక్క సిల్ లెవెల్లో మీరు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కడుతున్నారు కాబట్టి ఆ లీన్ పీరియడ్లో కూడా రాయలసీమ ఇబ్బంది పడకూడదు అని చెప్పి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తీసుకొని వస్తే దాన్ని కూర్చొని మీరు తెలంగాణ ప్రభుత్వానికి తాకట్టు పెట్టేటువంటి విషయం ఈరోజు స్పష్టమవుతూ ఉంది.